తాజాగా అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లపై మనతో మాట్లాడేందుకు సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల్ గారు ఉన్నారు. రాఘుల్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్ నమస్తే. సార్, కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచే మొదటిగా వీటిని అమలు చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉందని చెప్పి అయితే వస్తుంది. దీని మీద అసలు ఈ లేబర్ కోడ్ల మీద మీరు ఎలా స్పందిస్తారు? కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని అధికారికంగా దేశవ్యాప్తంగా అమలు జరపడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రులు ఆఖరికి ప్రధానమంత్రితో సహా దీన్ని గొప్పగా కీర్తిస్తున్నారు. కార్మికులకి, శ్రామికులకి చాలా తీవ్రమైన లాభాలు జరగబోతున్నాయి, ప్రయోజనాలు జరగబోతున్నాయి. ఇంతకుముందు ఉన్న 29 లేబర్ కోడ్లలో వీరికి చాలా అన్యాయాలు జరిగే ప్రొవిజన్స్ తొలగించి మేలు చేయబోతున్నామని చెప్పేసి ఊదరగొడుతున్నారు. నిన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కూడా వాటిని ఆకాశానికి ఎత్తి పొగుడుతూ కూడా ఒక ప్రకటన చేశారు. ఇది ఈ 4 లేబర్ కోడ్లలో ఉన్న కార్మిక వ్యతిరేక నిబంధనల్ని ఈరోజు కప్పిపెట్టడానికి చేసే ప్రచారం తప్ప వాస్తవం కాదు. 29 లేబర్ కోడ్లని 4 లేబర్ కోడ్లలో క్లుప్తీకరించడం ఒక భాగం. ఈ క్లుప్తీకరణ దాంట్లో మంచి విషయాలన్నింటినీ దీంట్లో పొందుపరిచి ఇంకా అదనంగా మంచి విషయాలను చేరిస్తే అందరం సంతోషిస్తాం. వాస్తవంగా వాటిలో ఉండే మంచి విషయాలని తొలగించి వాటిలోని చెడ్డ విషయాలను కొనసాగించి ఇప్పుడు కొత్తగా కొన్ని చెడ్డ విషయాలను కూడా దాంట్లో చొప్పించారు. అందుకే ఈరోజు కార్మిక సంఘాలు, కార్మికులు అందరూ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే చాలా పెద్ద ప్రయోజనం పొందుతారని చెప్పేసి వీరు చెప్తున్నారో ఆ ప్రజలే ఈరోజు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొదటిది, వేతనం అంటే నిర్వచనం గతంలో స్పష్టంగా ఉండేది. ఫెయిర్ వేజ్ అంటే ఏమిటి, అలాగే రియల్ వేజ్ అంటే ఏమిటి, అలాగే మినిమం వేజ్ అంటే ఏమిటి అని చెప్పి గతంలో ఉండేది. దాన్ని ఆ స్పష్టతను తీసేశారు. అందుకని వేతనం అంటే ఏదైనా వేతనం కావచ్చు, ప్రభుత్వం ఏది దలుచుకుంటే దానికే పద్ధతిలో ఈరోజు ఉన్నది. రెండవది ఏంటంటే గిగ్ వర్కర్స్కి వాళ్ళందరికీ చాలా గొప్ప మేలు జరుగుతుందని చెప్పేసి వదరగొట్టేస్తున్నారు. గిగ్ వర్కర్స్ని ఇంతకుముందు వర్కర్స్గా గుర్తించేట్టు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు వాళ్ళ వర్కర్సే కాదు, ప్లాట్ఫామ్ వర్కర్స్, గిగ్ వర్కర్సే కాదని చెప్పేసి పత్తులు లేబర్ కోడ్స్ ఉన్నారు. మరి వాళ్ళేమిటి, సాధారణమైన ప్రజలే. అందరికీ వర్తించే స్కీములు లాంటి వారికి పెడితే పెట్టినట్టు, లేకపోతే వాళ్ళకి ఏం హక్కులు లేకుండా ఇవన్నీ చేసినాయి. అలాగే ఇంతకుముందు లే ఆఫ్ చేయాలంటే 100 మంది కార్మికులు ఒక గీత ఉండేది. ఇప్పుడు 300 కార్మికులు ఉండే ఫ్యాక్టరీలు కూడా చెప్పా పెట్టకుండా లే ఆఫ్ చేయొచ్చు అని చెప్పేసి కనపడుతుంది. ఇంతకుముందు పర్మనెంట్గా ఉండే పనుల్లో పర్మనెంట్ వర్కర్లే అని ఉండేది. ఇప్పుడు పర్మనెంట్ పనులైనా ఇంకే పనులైనా తాత్కాలిక కార్మికులు కూడా పనిచేసేదానికి చేయొచ్చు. అసలు పర్మనెంట్ కార్మికుడు అనే పద్ధతినే తీసేసింది లేబర్ కోడ్లో. అంటే టెన్యూర్ కార్మికులు అంటే యజమాని ఈ 2 ఏళ్ళు పనిచేస్తాడని చూసుకుంటే 2 ఏళ్ళే, 3 ఏళ్ళు పనిచేస్తాడంటే 3 ఏళ్ళే, 6 నెలలు పనిచేస్తాడంటే అది యజమానికి హక్కు. ఎంతకాలం పని చేయొచ్చు, ఎంతకాలం తర్వాత తీసేయచ్చు అని చెప్పేసి హక్కుని యజమానికి అప్పగించారు. ఇటువంటి చాలా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఈ చాలా కార్మిక హక్కుల్ని పూర్తిగా ధ్వంసం చేసే లేబర్ కోడ్స్. అందుకనే మేము వ్యతిరేకిస్తున్నాం, కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సహజంగానే మన పెట్టుబడిదారీ సంఘాలన్నీ వీటిని ఆకాశకెత్తున్నాయి. ఇప్పుడు మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ సేవలో ఉన్నాయి. అదానీలు, అంబానీలు వాళ్ళ సేవలో ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి మేలు చేసే లేబర్ కోడ్లు ఇవి కాబట్టి వీటిని వాళ్ళు పొగుడుతున్నారు. అయితే కార్మికులు మోసం చేయాలి కాబట్టి అసలు వాళ్ళకి ఏమిటి లాభం జరుగుతుందనేది విస్మరించేదానికి, మీకే లాభం జరుగుతుందని చెప్పేసి మభ్యపెట్టేదానికి ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఈ రకంగా ప్రచారాలు చేస్తున్నారు. ఇక ప్రధానంగా రాష్ట్రంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్ కొంత జరిగింది. ఈ ఎన్కౌంటర్ విషయంలో ఎలా స్పందిస్తారు సిపిఎం పార్టీ? ఈ మధ్యకాలంలో మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన 2 ఎన్కౌంటర్లు, ఇంకా కొన్ని ఇతర సందర్భాల్లో జరిగినవి కూడా ఎన్కౌంటర్లు కాదు, అవి బూటకు ఎన్కౌంటర్లు. పట్టుకొని తీసుకెళ్ళి కాల్చి చంపినవి. అవి శత్రు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా అట్లాంటి పద్ధతులు అనుసరించరు. దొరికిన వాళ్ళు యుద్ధంలో చనిపోయితే అది ఒక భాగం, దొరికిన వాళ్ళని వాళ్ళ కొన్ని పద్ధతులు, ఇంటర్నేషనల్ పద్ధతుల ద్వారా చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇది దేశాల మధ్య యుద్ధం కాదు, భారతదేశంలో ఉండే జరుగుతున్న కొన్ని సమస్యలు, రాజకీయ సమస్యలు. ఇటువంటి సందర్భంలో కొంతమందిని వాళ్ళ రాజకీయాలు నచ్చకపోవచ్చు, వాళ్ళ పద్ధతులు నచ్చకపోవచ్చు, కానీ దొరికిన వాళ్ళని ఆ రకంగా కిరాతకంగా హత్య చేయడం అని చెప్పేసి దుర్మార్గం. మానవత్వం అనిపించుకోదు, భారతదేశానికి గౌరవం కూడా కలిగించదు. కానీ బీజేపీకి మానవత్వం లేదు, అది క్రూరత్వానికి సంబంధించిన ప్రతినిధి. అటువంటి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి ఒత్తాసు పలికి అది చేసే తప్పుడు పనులని ఇక్కడ కార్యక్షేత్రంగా ఆంధ్రప్రదేశ్ గడ్డని వాడుకోనివ్వడం అని చెప్పేసి చాలా అభ్యంతరకరం. ఎప్పటికైనా కస్టడీలో ఉంటే అటువంటి వాళ్ళని కోర్టులో వెంటనే సబ్మిట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
చంద్రబాబు విషయాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపండి, ఆహార ధాన్యాల వైపు కాదు అంటూ ప్రకటన చేస్తున్నారు. అంటే అసలు రైతులకు కూడా ఆయన ఈ పంటలు వేయండి అని చెప్పే పరిస్థితుల్లోకి రాష్ట్రం తీసుకెళ్ళడానికి ఎలా స్పందించి చూడవచ్చు? అంటే ఆయన ఆ, ఆహార పంటలకు వ్యతిరేకం, వ్యాపార పంటలకి అనుకూలం. అందుకనే త్రిబుల్ సి, కోకోనట్, కోకువా అని ఈరోజు అంటున్నారే. ఆయన మొదటి నుంచి ఆహార పంటలకు వ్యతిరేకమా లేకపోతే ప- వ్యాపార పంటలకు అనుకూలం అనే సమస్య కాదు. రైతులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం మేలు చేయాలని చెప్పేసి ముఖ్యం. కానీ ఈరోజు ప్రపంచంలో అమెరికా ఇటువంటి దేశాలు, యూరోప్లో ఇటువంటి దేశాలు ఆహార పంటలు మనలాంటి దేశాల్లో ఉండకూడదు అని కోరుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకి కావలసిన సరుకులు వాళ్ళ దేశంలో పండవు. ఇప్పుడు మామిడి పండ్లు వాళ్ళ దేశంలో పండవు, కోకోవా వాళ్ళ దేశంలో పండదు, పత్తి వాళ్ళ దేశంలో పండదు, లేకపోతే పూలు వాళ్ళ దేశాల్లో పండవు. అటువంటి పంటలన్నీ, వాళ్ళకి అవసరమైన పంటలన్నీ మనం వేయాలి. మనం వేసుకోగలిగే, పండించుకోగలిగే, మన ఆహారానికి అవసరమైన పంటలన్నీ వాళ్ళ నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇది వాళ్ళ విధానం. వాళ్ళ విధానాన్ని చంద్రబాబు అమలు జరుపుతున్నాడా, మన రైతులకు అవసరాలని చంద్రబాబు అమలు జరుపుతాడని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకోవాలి. ఈరోజు మొక్కజొన్నలు ఇక్కడ బాగా పండుతాయి. ఇప్పుడు అమెరికాని దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ మొక్కజొన్న రైతులు దెబ్బతీయాలంటున్నారు. సోయాబీన్ బాగా పండుద్ది, వాళ్ళ కోసం మనం సోయాబీన్ దిగుమతి చేసుకోవాలంటున్నారు. మనకు కూడా పాలు, అవి గేదెల పాలు అయిన బాగానే పండుతాయి. వాళ్ళ పాల కోసం మన రైతులను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కోడి కాళ్ళు తినరు, వాళ్ళు కోడి రొమ్మును మాత్రమే తింటారు. వాళ్ళకి కోడి కాళ్ళు మిగిలిపోతున్నాయి కాబట్టి ఇక్కడ కోళ్ళ పరిశ్రమలను దెబ్బతీసి కోళ్ళు కాళ్ళను దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఇవ్వమంటున్నారు. అందుకని ఇక్కడ రైతుల ప్రయోజనం ముఖ్యం. అమెరికాలో ఉండే, యూరోప్లో ఉండే వాళ్ళు ఆధునిక వాళ్ళు రైతులు కూడా కాదు, ఆ ఇండస్ట్రీలే, ఆ వ్యవసాయం కూడా ఇండస్ట్రీ, వాళ్ళ ప్రయోజనం ఏది ముఖ్యం అని చెప్పేసేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఇదంతా అర్థం చేసుకొని వాళ్ళు ఆలోచన చేసి దీన్ని తిరస్కరిస్తామనే భయం పట్టుకుంది. అందుకని రైతు మీకోసం పేరుతోటి మీరు తృణధాన్యాలు పండించండి, వ్యాపార పంటలు పండించండి, పంట మార్పిళ్ళు చేయండి, 5 పంచసూత్రాలట. ఇప్పుడు కొత్తగా పంచశీలం అని చెప్పేసి ఉన్నప్పుడు ఇప్పుడు పంచసూత్రాలని ఈరోజు ప్రచారం చేశారు. ఇంతకుముందు మేము చెప్తున్నట్టు పంచసూత్రాలు, నవసూత్రాలు ఏ పెట్టుకుంటారు. కానీ ఈరోజు రైతులు ఏమున్నాయి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పంటల అన్నిటికీ గిట్టుబాటు ధర లేకుండా దెబ్బతినిపోయినాయి. మరి దానికి పరిష్కారం ఏమిటి? మొత్తం ఏదో ఒక రకమైన తుఫాను అవి వచ్చి మొత్తం పంటలు దెబ్బతింటున్నాయి. ఆ రైతులను ఆదుకునేదానికి ఏంటి? మన రాష్ట్రంలో ఉన్నంత కౌలు వ్యవస్థ ఇంకే రాష్ట్రం లేదు. ఆ కౌలుదారులకి ఏ రకమైన హక్కులు లేవు. ఇటువంటివి ముందుకు తీసుకొచ్చి వీటిని పరిష్కారం చేస్తే రైతులు సంతోషిస్తారు. అది చేయకుండా ఈరోజు ట్రంప్ ప్రయోజనం, అమెరికా ప్రయోజనం, వాళ్ళ ప్రయోజనం కోసం మన వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం అని చెప్పేసి మంచిది కాదు. వ్యవసాయంలో జనాన్ని తగ్గించి యాంత్రిక యంత్రాలను బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మంచిది, యంత్రాలను ప్రోత్సహిస్తే అక్కడ పని తగ్గిన వాళ్ళకి ఇక్కడ పని కల్పించండి. అది కల్పించకుండా యంత్రాలను ప్రోత్సహిస్తే అక్కడ సమస్య వస్తుంది తప్ప ఇంకోటి కాదు. అందుకని వ్యవసాయం మీద ఆధారపడకుండా ఇతర పారిశ్రామికీకరణ పెంచి ఆ రకంగా రైతాంగానికి అక్కడ ఉండే ఒత్తిడిని తగ్గించదలుచుకుంటే అది వేరే. దానికి ఈయన ఉపన్యాసం అక్కర్లే. ఇక్కడ పారిశ్రామికీకరణ జరుగుతూ ఉంటే, పట్టణీకరణ జరుగుతుంటే గ్రామాల నుంచి ఇక్కడికి వస్తారు. ఆ రకంగా వ్యవసాయం మీద ఒత్తిడి తగ్గుద్ది. వ్యవసాయం మీద ఒత్తిడి తగ్గినప్పుడు వాళ్ళే యంత్రాల వైపుకు పోతారు, నువ్వేమి ఒత్తిడి చేయక్కర్లా. కానీ అటువంటి సమగ్రమైన దృక్పథం లేకపోవడం అనేది ఈరోజు రైతులను మోసం చేయడానికి దారితీస్తుంది. ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు నేను రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకొని మనం రైతులను మోసం చేయడానికి, కార్పొరేట్ పెట్టుబడికి కోసం మనం వాళ్ళని అన్యాయం చేయడానికి పూనుకోవడం అనేది దురదృష్టకరమైన విషయం. చివరిగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల విషయంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో తీసుకెళ్తున్నారు. దీనిపైన ఇప్పటికే చాలా తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుంది. దీని మీద సిపిఎం పార్టీకి ఎలా స్పందిస్తారు? అంటే పీపీపీ ఇప్పుడు ప్రభుత్వ రంగంలో వైద్యం ఉంటే ఆ వైద్యంలో కూడా పెట్టుబడులు పెట్టి లాభాలు చేసుకునేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ విపరీతంగా వచ్చినాయి. విద్యారంగంలో కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ళు, విద్యా సంస్థలు విపరీతంగా వచ్చినాయి. దాదాపు ఆ హాస్పిటల్ రంగంలోనూ, విద్యారంగంలో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజకీయాలను శాసించే స్థితికి వచ్చారు. ప్రభుత్వ విద్యారంగం, ప్రభుత్వ వైద్య రంగం అనేది చాలా బలంగా ఉండి ప్రజలకు సేవలు అందిస్తుంటే ఎటువంటి వాళ్ళకి అందరికీ అవకాశం ఉండదు. కానీ ఇంకా ప్రభుత్వ విద్యారంగం, ప్రభుత్వ వైద్య రంగం ఇంకా ఉంది. దాన్ని కూడా డిస్మెంటిల్ చేయాలి. దాన్ని ఒకేసారి తీసేస్తామని ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. అందుకని క్రమక్రమేణా ముక్కలుగా దాన్ని ఇప్పుడు చేస్తున్నారు. అందుకని పీపీపీ మోడల్, ఏకంగా ప్రైవేటీకరణ చేయడం ఒక మార్గం అయితే, ఆ దశకి ఆ మార్గంలో ఇంకొక మజిలీ ఏమిటంటే పీపీపీ మోడల్ని ఈరోజు వాస్తవంగా ఈ 10 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో ప్రారంభించింది.
కొన్ని నిర్మాణాలు కూడా జరిగినాయి. మధ్యలో దీన్ని వదిలించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా చేశాడు. ఈ లోపల ఆయనే పోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రయత్నం అయితే చేశాడో ఆ ప్రయత్నాన్ని ఇంకా ముమ్మరంగా చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి విధానాన్నే ఈరోజు చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. అదేమిటంటే ఇప్పుడు మేమే కడతాం, మేమే భూమి ఇస్తాం, మేమే సూపర్వైజ్ చేస్తాం, కానీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉంటున్నారు. అంటే శ్రమ నిధిను లాభం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? డబ్బు నిధిను దాని నుంచి లబ్ధి వాళ్ళు ఎందుకు పొందాలి? ప్రభుత్వ రంగమే నడపాలి. ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోవడానికి వాటికి అభ్యంతరం లేదుగా. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయిగా, చాలా కాలేజీలు వచ్చినాయిగా. కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి అవకాశం వచ్చు. కానీ ప్రభుత్వం ప్రారంభించిన వాటిని ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగే ప్రశ్న. ఇది మొత్తం మీద ఏమిటంటే కార్పొరేట్ సంస్థలకి లాభం చేయడానికి ప్రభుత్వ వైద్య సంస్థలని అభివృద్ధి కాకుండా ఆపేదానికి ఒక మార్గం ఇది. థ్యాంక్ యూ సార్. రైట్, ఏదైతే మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో తీసుకెళ్తున్నారో ఇదంతా కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి ప్రభుత్వ వైద్య విధానాన్ని తీసుకెళ్లే అటువంటి కుట్ర అని చెప్పని అయితే రాఘుల్ గారు విమర్శిస్తున్నారు. ఇదే సందర్భంలో వాణిజ్య పంటల వైపు వెళ్ళండి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమృత, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.